నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ప్రజా సాహితీ సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక సంచిక 490 ఏప్రిల్ 2026 రూపాయలు. ఈ సంచిక నాకు అందింది. దాదాపు 4 నెలలు అయింది. పోస్టల్ నిర్లక్ష్యమేమో కానీ 4 నెలల తర్వాత ప్రజా సాహితీ నా చేతికి వచ్చింది. వ్యక్తిగతంగా వర్తమానంలో ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి, అంటే లోతుగా అధ్యయనం చేయటానికి ఈ 4 నెలల్లో కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. అంతర్జాలం నుంచి తీసినటువంటి ప్రపంచ శాంతి వర్ధిల్లాలంటే సామ్రాజ్యవాద యుద్ధాలు ఆగిపోవాలి. అవును, సామ్రాజ్యవాద యుద్ధాలు ఆగిపోయినప్పుడు మాత్రమే ప్రపంచ శాంతి వర్ధిల్లుతుంది. ఎప్పుడో పుక్కటి పురాణాలను తీసుకొని ఆ పుక్కటి పురాణాల ఆధారంగా ఇజ్రాయెల్కు మద్దతుగా ఒక ఛాందస్సుడైనటువంటి ట్రంప్ పశ్చిమాసియా దేశాలపై సాగిస్తున్నటువంటి యుద్ధం ప్రపంచాన్ని ఎంత అల్లకల్లోలం చేస్తుందో అందరికీ అర్థమైంది. అది ఇంకా సవివరంగా తెలుసుకోవాలంటే ప్రజా సాహితీ చదవాల్సి ఉంది. ఈ ముఖ చిత్రాన్ని చూస్తేనే పాఠకులకు చాలా బాధ్యతను సూటిగా గుండెకు నాటినట్టు అనిపిస్తుంది. ప్రజా సాహితీ ఈ నెల సంచికలో ఒక కీలకమైనటువంటి అంశం. విద్యావంతులు, మేధావులు, ఆలోచనాపరులు ప్రపంచ శాంతికి భంగం కలిగినప్పుడు ఎలుగెత్తి చాటాల్సినటువంటి అవసరం ఉంది. ఒక చైతన్యపూరితమైనటువంటి ఉద్యమాన్ని రగిలించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనుగుణంగా ఆంధ్రప్రదేశ్లోని కీలక మేధావి వర్గానికి చెందినటువంటి వారిగా చెప్పబడుతున్నటువంటి సంపాదకులు కొత్తపల్లి రవిబాబు, కె రామచంద్రమూర్తి, ఏబికే ప్రసాద్, కె శ్రీనివాస్, వకుళాభరణం రామకృష్ణ, టంకసాల అశోక్, ఆర్వి రామారావు, కె శ్రీనివాసరెడ్డి, సూర్యసాగర్, దివికుమార్, దర్భాసాయనం శ్రీనివాసరావు, డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి, తోట జ్యోతిరాణి, శీలా సుభద్రాదేవి, ఇలా అనేక మంది, అందరి పేర్లు చదవలేకపోయాను. ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖ చదవాలి. ప్రజా సాహితీలో చాలా అంశాలు ఉన్నాయి, కొని చదవండి. ప్రజా సాహితీ, జన సాహితీ ప్రచురణ ఇది కావాలంటే